కుత కుత ఉడికిపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోనికే మొత్తం కుండ లోపల చేయి పెట్టవలసిన అవసరం లేదు. ఒక్క మెతుకు ముట్టుకొని చూస్తే అన్నం ఉడికిందా లేదా తెలిసిపోతుంది. గుంపు మేస్త్రి పాలన రాబోయే 5 ఏళ్ళు ఎట్లా ఉంటుందో తెలుసుకోనికే ఎక్కువ కాలం ఏం పట్టలేదు. ప్రజలకు లోపల ఉడికిపోతున్నారు. మీరు పోయి ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో అమ్మా మరి ఒక్కసారి నాగర్ కర్నూల్లో 5,000 ఓట్లతో మర్రనని పోగొట్టుకున్నాం. ఒక 50,000 ఓట్ల మెజారిటీ మాకు పార్లమెంటుకు ఇవ్వండి అని మీరు గట్టిగా అడిగితే తప్పకుండా ప్రజలు మన వైపు మల్లుతారు, ప్రజలు మన వైపు ఆలోచన చేస్తారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఈరోజు పాలమూరులో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు, బీజేపీకి అంతకంటే లేదు. కాంగ్రెస్ ఏమో కృష్ణా జలాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి ఇవాళ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపలనే మనం 10 ఏళ్లలో ఎన్నడూ చేయని తప్పును, ఘోరాతి ఘోరమైన చారిత్రక తప్పిదాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇక బీజేపీ అయితే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 10 ఏళ్ళు ఢిల్లీలో ఉండి ప్రభుత్వం ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇదే పాలమూరు వేదికగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు కూడా చెప్పిండ్రు మేము జాతీయ హోదా ఇస్తాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి. కానీ 10 ఏళ్ళు కూడా వాళ్ళకి సమయం సరిపోలేదు. కనీసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వైపు మరలి కూడా చూడలేదు. అదే పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు అక్కడ జాతీయ హోదా, కానీ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏ హోదా లేదు. అందుకే నేను అంటున్నా ఈ 2 జాతీయ పార్టీలు నిజంగా కూడా తెలంగాణ జాతికి ద్రోహం చేసిన పార్టీలు. కృష్ణా జలాలను ఢిల్లీకి తాకట్టు పెట్టింది కాంగ్రెస్ అయితే ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని దగుల్బాజీ పార్టీ బీజేపీ. రెండింటికి కూడా పాలమూరులో ఓటు అడిగే నైతిక హక్కు లేదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఒకవైపు ఏమో ప్రజాపాలన అని డైలాగులు, ప్రజాపాలన, ప్రజలకు స్వేచ్ఛ. కానీ నేను అడుగుతున్నా ఇవాళ తెలంగాణలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు, సిఐలు ఫోన్ చేస్తున్నారు. చేస్తున్నమాట వాస్తవమేనా? చేస్తున్నారు, చేసి బెదిరిస్తున్నారు. అట్లెట్లా పెడతావు, ఇట్లెట్లా పెడతావు. ముఖ్యమంత్రి ప్రభుత్వం దిష్టి బొమ్మలు కాలిస్తే బైండ్ ఓవర్లు చేస్తున్నారు. జర్నలిస్టులు కొంతమంది గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద హత్యాయత్నాలు చేస్తున్నారు. నేను చెప్పేది వాస్తవమేనా? వేదికేమో ప్రజాపాలన, కానీ చేసేవేమో కిరాతకు క్రిమినల్ పనులు. అందుకే నేననేది ఇట్లాంటి ప్రశ్నించే గొంతులకు రక్షణ ఉండాలన్నా, మన తరపున మాట్లాడేటోళ్ళు ఉండాలన్నా, నాడైనా నేడైనా ఏనాడైనా ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే మాట మళ్ళొక్కసారి నేను మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఢిల్లీలో కూర్చునే ఈ డూడు బసవన్నలకు, ఢిల్లీ వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో అనే ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఓటేస్తే మళ్ళీ అక్కడ పోయి తలకాయలు ఊపుకుంటూ గంగిరెద్దుల్లాగా ఎంపీలు కూర్చుంటారు తప్ప వాళ్ళతోనేం కాదు. తెలంగాణ ప్రజల తరపున కొట్లాడాలన్నా, మాట్లాడాలన్నా, జాతిని జాగృతం చేయాలన్నా అది కేసీఆర్ దళంలో ఉండే నాయకులకు మాత్రమే సాధ్యం తప్ప వీళ్ళ వల్ల కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మర్రన్న ఒక మాట అన్నాడు, అన్నా మా వాళ్ళకి ధైర్యం చెప్పాలని. కానీ నిజంగా చెప్తున్నా, మర్రన్ననే మళ్ళీ నా చెవిలో చెప్తున్నాడు తర్వాత, అన్నా ఒక ఫోన్ కాల్తోన ఇంతమంది మా వాళ్ళు వచ్చిరన్నా, వీళ్ళని చూస్తే నాకే ధైర్యం వచ్చిందని చెప్పి ఇప్పుడే మర్రి జనార్దన్ రెడ్డి గారు నా చెవిలో చెప్తా ఉన్నాడు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, జీవితంలో ఎట్లా అయితే వెలుగు చీకటి 2 ఉంటాయో రాజకీయాల్లో కూడా గెలుపు ఓటమి 2 తప్పకుండా ఉంటాయి. రెండింటినీ ఒకే రకమైన స్థితప్రజ్ఞతతో, ఒకే రకమైన ధీరోదాత్తతతో, ఒకే రకంగా ఆలోచించి తీసుకోవాలి తప్ప ఏదో ఓడిపోగానే కుంగిపోయి ఆగమాగమైపోయి ఏదో అయిపోయింది అని బాధపడవలసిన అవసరం లేదు. ఇవాళ ప్రజలు మనకు 2 టర్మ్ల అవకాశం ఇచ్చినారు. మనం శాయశక్తుల వాళ్ళ కోసం కష్టపడ్డాం. వాళ్ళకు కూడా తెలిసి రాని ప్రజలకు కూడా కేసీఆర్ గొప్పతనం ఏందో తెలవాలంటే గుంపు మేస్త్రి పాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ కరెంటు కోతలు, ఉక్కబోతలు, తాగునీటి కొరత ఎక్కడికక్కడ ఊర్లలో తాండవిస్తా ఉంది. రైతు బంధు పడతలేదు, కొత్త పథకాలకు దిక్కే లేదు. కేవలం మాటలతో, పిఆర్ స్టంట్లతో టైం ఎల్లదీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం. కాళేశ్వరం మీద ఏదో జరిగిపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ మీకు తెలుసు ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 3 బరాజులు ఇన్ని ఉంటే 100 కిలోమీటర్ల గ్రావిటీ టన్నళ్లు, అదేవిధంగా 1000 కిలోమీటర్ల కాలువలు ఉంటే ఒక్క బరాజులో 3 పిల్లర్లలో ఏదో నిర్మాణ లోపం వస్తే అదేదో జరగకూడని నేరం జరిగినట్టు
మొత్తం కాళేశ్వరమే కొట్టుకపోతుంది అన్నట్టు నికృష్టపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో ఎక్కడనో ఒక దగ్గర లీకేజ్ వచ్చింది అనుకోండి, మనం దాన్ని సరి చేసుకోమా? ఇల్లు మొత్తం కూలగొడతామా? రేవంత్ రెడ్డి ఆలోచన ఎట్లుందంటే కాళేశ్వరం మొత్తం కూలగొట్టాలా, కాళేశ్వరం మొత్తం కొట్టుకపోవాలా, వచ్చే వర్షాకాలం వరకు రిపేర్ చేయొద్దు, చేయకపోతే మొత్తం కొట్టుకపోతే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతుంది, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు మర్చిపోతారు ప్రజలు అనుకునే విధంగా ఒక కుట్రపూరితమైన ఒక దురుద్దేశపూరితమైన ఆలోచన చేస్తూ ఉన్నాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, తెలంగాణ బాగు కోరుకునే ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ బాగుపడాలని ఆలోచించే నాయకత్వం కావాలి, తెలంగాణ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పోరాడే నాయకత్వం కావాలి తప్ప ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలతో కేవలం రాజకీయమే మనసు నిండా నింపుకొని, రాజకీయ కుత్సితాన్ని ఇవాళ గుండె నిండా నింపుకొని కేసీఆర్ను వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఈ దుర్మార్గపు పాలనను తప్పకుండా ఎండగట్టాలి. ఎండగట్టాలంటే మీరు, మేము, మనందరం కూడా పార్లమెంట్ ఎన్నికల్లోనే మన సత్తా చూపే దిశగా ముందుకు నడవాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మీకు ఎప్పుడు ఏ సందర్భంలో ఏ అవసరం ఉన్నా, మీకు మర్రి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, గువ్వల బాలరాజు గారు ఉన్నారు, అవసరం పడితే మన పార్టీకి ఉన్న 38 మంది ఎమ్మెల్యేలు, కేసీఆర్ గారిని మినహాయిస్తే 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు 2 గంటల లోపల ఒక బస్సు ఎక్కుతాం, మీ నాగర్ కర్నూలుకి వస్తాం, మీకు అండగా నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వదిలిపెట్టి ఎక్కడికి పోము, ప్రజాక్షేత్రంలోనే ఉంటాం, మీతోనే ఉంటాం. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజల తరపున క్వశ్చన్ చేస్తాం, ప్రశ్నిస్తాం. రేపటి రోజున కందనూలు కానీ పాలమూరు కానీ మొత్తం ఈ జిల్లాలో మళ్ళొక్కసారి 14 సీట్లు గెలుచుకునే దిశగా ముందుకు పోదాం. దానికి నాంది పార్లమెంట్లోనే పడాలని మనస్ఫూర్తిగా కోరు